ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 29. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పుననెను. లూకాసువార్త 12వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడును. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో దేవుడు ఫిలిప్పు ద్వారా మాట్లాడెను. ఫిలిప్పును దేవుడు సమరయ దేశములో బలముగా వాడుకొనుచుండెను. ఒక దినమున దేవుని స్వరము ఫిలిప్పుతో లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళుమని ఆజ్ఞాపించెను. దేవునికి అతడు వెంటనే విధేయుడాయెను. తాను చేయుచున్న పని ముఖ్యమైనదైనను మారు పలకక విధేయత చూపి సమరయ నుండి అరణ్య మార్గమునకు పోయెను. దేని కొరకు పొమ్మని ఆజ్ఞాపించనో ఫిలిప్పు ఎరుగడు. దేవుడు ముందుగా అతనికి చూపించలేదు. దేవుడు గాజాకు పొమ్మని చెప్పెను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. ఫిలిప్పు అరణ్యమునకు పోవునప్పుడు ఐథియోపియుడైన నపుంసకుడు రథములో పోవచ్చు యెషయా గ్రంథమును చదువుట చూచెను. యెషయా గ్రంథమును చదువుచున్న ఐథియోపియుని చూచి దేవుడు తనను ఎందు నిమిత్తము పంపెనో గుర్తెరిగెను. ఐథియోపియుడు యెషయా గ్రంథములో ప్రభువును గురించి వ్రాయబడిన ప్రవచనమును చదువుచుండెను. నీవు చదువునది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు నపుంసకుని అడిగెను. ఎవడైనను నాకు త్రవ చూపని ఎడల నేనెలాగూ గ్రహించుదునని నపుంసకుడు చెప్పెను. అప్పుడు ఫిలిప్పు అతని రథములో ఎక్కి కూర్చొని యేసుక్రీస్తు ప్రభువు పాపుల కొరకై మరణించిన విధమును విశదీకరించి చెప్పెను. ఈ విధముగా నపుంసకుడు యేసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మమును కూడా పొందెను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 38వ వచనం. మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకున్నప్పుడు అడుగడుగున నడిపింపబడెదము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, లూకాసువార్త 12వ అధ్యాయం 12వ వచనం, 21వ అధ్యాయం 15వ వచనములలోని ఆయన వాగ్దానముల ప్రకారము మనము కలుసుకొనిన వ్యక్తికి అవసరమైన మాటలు అందించినట్లుగా ఆయన మన పెదవులను ముట్టి మన నోట తన మాటలనుంచుటను మనము కనుగొందుము. ఈ రీతిగా మనము అనేక ఆత్మల రక్షణ కొరకై వాడబడెదము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.